వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చపాతీకి మామూలు కుర్మాలు లాంటివి కాకుండా పచ్చికారం ఎలా చేయాలో చూద్దామా. నోటికి రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి కావలసిన పదార్థాలు: ఎర్రగడ్డ 2 పెద్ద ఎర్రగడ్డలు తీసుకోండి. అలాగే పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు. పచ్చి కొబ్బరి ఒక చిప్ప వేసుకోండి, పచ్చిమిరపకాయలు 10-12 అలా వేసుకోండి. రుచికి తగ్గబడా ఉప్పు, అంతే. మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి ఫస్ట్ మెత్తగా, మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. అది మెరిగిన తర్వాత మళ్ళీ అందులోకి ఎర్రగడ్డ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎర్రగడ్డ కూడా ఫస్ట్ వేస్తే అది బాగా మళ్ళీ నున్నగా అయిపోతుంది, అలా బాగుండదు. ఇలా చూడండి, ఇలా ఎర్రగడ్డ యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని చూసారు కదా, మరీ మెత్తగా కాకుండా ఇలాగా. అలా తర్వాత పోపు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు వేసుకొని ఆ కారంలోకి వేసి ఈ పోపు బాగా కలుపుకోవాలి. చపాతీలు ఒకరే చేసుకోవాలంటే చాలా కష్టం కదా, అది ప్లేట్ మీద వేశారంటే ఒకటొకటి అతుక్కుపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా బుక్ తీసుకొని ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క చపాతీ రుద్ది వేసుకున్నామంటే ఎన్ని చపాతీలైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట రూమ్ మొత్తం పరిచే అవసరం ఉండదు. ఇలా ఒక బుక్ తీసుకోండి, వేసి ఒక్కొక్క చపాతీ ఒక్కొక్క పేపర్లో అలా పెట్టి, అలా నేను చూపిస్తున్నాను కదా, అలా వేసుకున్నారంటే ఒకరే చపాతీలు కాల్చడము, రుద్దడము చేయాలనుకో ఇది చాలా ఈజీ పని అనమాట. ఒక్కొక్కటిగా తీసి కాల్చి వేసుకోవడమే. పచ్చికారం వేసుకొని తిని చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.